సో అవన్నీ బయట తీసి ఆంధ్రాలో తాగిండి మందు. ఆయన తెలంగాణ వ్యక్తి కాదు, ఆయన రాయలసీమ తిరుపతి వ్యక్తి. ఆంధ్రాలో షూటింగ్ అయ్యింది అప్పుడు, ఏది మ్యాన్సన్ హౌస్ మై హౌస్ అని. అప్పుడు ఆ షూటింగ్ అయ్యేటప్పుడు భూమి బీర్లు తాగి ఆయన చనిపోయిండు. దగ్గర మేమంతా ఉన్నాం కదా. సరే ఇంకా అది అప్రస్తుతం. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, ఆంధ్రాలోనే ఆయనకి ప్రాబ్లం వచ్చింది, బ్లడ్ మోషన్స్, బ్లడ్ వామిటింగ్స్ అన్ని కూడా. మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడుతాం, తెలియకుండా మేము మాట్లాడు, తెలిసిన విషయం అయితే మాట్లాడతాను. చెప్పండి ఇంకా. అయితే మనం చూస్తే ఆల్రెడీ ఏదైతే ఉందో డిప్యూటీ సీఎంగా ఏదైతే ఉందో ఆల్రెడీ లోకేష్కి ఇస్తే బాగుండని చెప్పేసి ఆయన అనేసి అన్నాడు. దానిపైన అవును ఇస్తే బాగుండు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండాలి, లోకేష్ గారు కూడా ఉండాలి. ఇద్దరు సీఎంలు ఉన్నారు కదా, ఎందుకంటే రెండు ప్రాంతాలు కదా ఆంధ్రాకి. రాయలసీమ ఉంది, అలాగే ఆంధ్ర ఉంది. సో రాయలసీమకి ఒక డిప్యూటీ సీఎం పెట్టాలి, ఆంధ్ర ప్రాంతానికి కూడా డిప్యూటీ సీఎం పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండేటప్పుడు ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నాయో చెప్పండి మీరు కూడా. ఆయన కూడా ఎందుకు పెట్టుకున్నారు ఐదుగురిని? హెల్పింగ్ హ్యాండ్ గా ఉంటారు కదా. నేను ఆయన కూడా తప్పు పట్టనలా. ఇప్పుడు ఇన్ని జిల్లాలు ఎందుకు విభజిస్తున్నారు? కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పరిపాలన బాగుంటుందని కదా. అలా కానీ ఇస్తే జనసేన నాయకులు ఊరుకుండే అవకాశం ఉందా? కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఊరుకుంటారు అలా చేస్తే? జనసేన, బీజేపీ, తెలుగుదేశం వేరే వేరే కాదు, అదొక ఫ్యామిలీ. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓన్లీ బయట ఉన్న వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు ఇదంతా. ఏమో ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం కావాలని నేనే కోరుకుంటున్నాను. నేను టీడీపీ, కానీ ఆయనకు కూడా అవకాశం రావాలి. ఎందుకంటే రాజ్యాంగంలోన ఇన్ డెమోక్రసీ ఎవ్రీబడి షుడ్ గెట్ ఛాన్స్. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు, సంతోషం. ఈయన పవన్ కళ్యాణ్ గారికి కూడా రావాలి, ప్రతి ఒక్కరికి రావాలి. ఇప్పటి వరకు కాపు వర్గం నుంచి ఒక్కరు కూడా సీఎం కాలేకపోయారు. నేను క్యాస్ట్ల కోసం మాట్లాడినండి. మనందరిది ఒకటే మతం, మా అన్న మతం. కాపు, రెడ్డి నేను ఎప్పుడు మాట్లాడను. ఆ ఫీలింగ్ అయితే నాకు లేదు. సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా సీఎం కావాల్సింది. కూటమి కట్టుకొని వస్తే సీఎం ఎప్పుడైతాడు? ఇప్పుడు ఏదో సామెత ఉంది, నరకాసుని చంపడానికి శ్రీకృష్ణుడికి ఉన్న బలం సరిపోలేదు, సత్యభామ సహాయం తీసుకున్నాడు. అలా అని అలా 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 మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి మీరు. చంద్రబాబు నారా లోకేష్ కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారని మీరు అనుకుంటారు? అర్థం కాలేదు క్వశ్చన్, మళ్ళీ అడగండి. చంద్రబాబు నారా లోకేష్ కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారని మీరు అనుకుంటారు? నేను అట్లా అనుకోవడం లేదండి. ఏమో ఫ్యూచర్ లో అవ్వచ్చు కదా. సింగిల్ గా పోటీ చేస్తారు, అలయన్స్ లో పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకరు సీఎం అవుతారని నేను అనుకుంటున్నాను. అలా ఎందుకు అనుకుంటాం? అలయన్స్ లో పోటీ చేస్తే ఎందుకు సీఎం కారు? మరి చంద్రబాబు కానిస్తాడన్నా? 21 సీట్లు వచ్చిన కుమారస్వామి కర్ణాటకలో సీఎం అయ్యిండు కదా. 21 సీట్లు సరిపోతాయా కర్ణాటక? అలాగే మహారాష్ట్రలో ఎక్కడ? కర్ణాటక 250 సీట్లు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి వేరే గవర్నమెంట్ మద్దతు ఇచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారికి తక్కువ సీట్లు వచ్చినా కానీ ఏదో ఒక రోజు ఆయన సీఎం అవుతారు అంటున్నాను. ఆంధ్రాకి అవుతారు, వేరే రాష్ట్రాలకు ఎందుకు అవుతారు? ఆంధ్రాకి అవుతారు. ఆయన కూడా అవకాశం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే.